ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మనం గనక చెప్పకపోతే ఒక్కోసారి అవగాహన అనేటువంటిది పబ్లిక్కి ఇవ్వకపోతే కొంచెం కొత్త వాళ్ళు ట్రాప్లో పడేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకనే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద మనం ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనవాడు చెప్తుంది ఏంటంటే భలే గమ్మత్తుగా చెప్తున్నాడు, కామెడీ కూడా చేస్తున్నాడు అనమాట. ఏమని, మీరు ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేశారు, నేనేమన్నా చెప్పానా? మీరు అక్కడ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ముసలోళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చేసేసి పెట్టారు, కాబట్టి ఇవన్నీ పోయినాయి, పొరపాటు అనేటువంటి జరుగుతుంటాయి ట్రేడింగ్లు. కాబట్టి నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది, దాన్ని ప్లాన్ చేసుకొని నేను కోట్లు సంపాదిస్తాను అని చెప్పేసి చెప్పారు. మీరు ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అన్నాడు కదా. మీరు గత మేకి ముందు వీడియోస్ మీరు కనుక చూస్తే అప్పటికే 3 సార్లు ఈ నమ్మినటువంటి వాళ్ళని ముంచేశారనమాట ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. సో ముంచేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మనలాంటి వాడు అసలు వీడియోస్ అప్పటివరకు చేయలేదు కదా, కాబట్టి ఎవడో ఒకడు ట్రాప్లోకి వస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఏం చెప్పాడు, చెట్లకి డబ్బులు కాస్తున్నాయి అని అన్నాడు. అలాగే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి అని చెప్తున్నాడు. 10,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, మీకు ఎంత ఉంటే అంత 10, 20 లక్షలైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాడు. అలాగే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మీరు బ్యాంకులో డబ్బులు పెడితే ఎంత వస్తుంది? మహా అయితే రూపాయి వడ్డీ వస్తుంది. కానీ దీంట్లో మీకు 2 నెలలకి డబల్ అయిపోద్ది, త్రిబుల్ అయిపోద్ది. 1,00,000 పెడితే 2 లక్షలు, 10 లక్షలు పెట్టండి, 20 లక్షల నెలలో అయిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. అసలు అట్రాక్ట్ చేయడం తప్ప దీంట్లో ఎంత రిస్క్ ఉంటుంది, మీరు డబ్బులు అప్పు చేసి తీసుకొని రావద్దు అని ఏ వీడియోలోనూ ఒక్క వీడియోలో కూడా చెప్పలా. నేనైతే డబ్బులు కోట్లు సంపాదిస్తున్నాను, మీరు కోట్లు సంపాదించాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. తర్వాత మీకు గనక అప్పులు ఉంటే ఈ అప్పుల్ని మీరు తీర్చుకోవాలనుకుంటే నా కాపీ ట్రేడింగ్కి రమ్మని చెప్పాడు. ఇదంతా కూడా 1 సంవత్సరం నుంచి జరుగుతుంది కదా. సంవత్సరం నుంచి ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ చేస్తున్నాడు కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అప్పులు తీరాలి అని అంటే నువ్వు నా కాపీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయి, లక్షలు చేయి అన్నాడు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్నటువంటి వాడు ఇది కాపీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలనే కదా. కాబట్టి ఇండైరెక్ట్గా ఏం చేశాడు, అప్పు అనేటువంటిది చేసైనా సరే నా దాంట్లో పెట్టండి అని చెప్పేసి చెప్పాడు. అలాగే క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంకా రకరకాలైనటువంటి బజాజ్ ఫైనాన్స్లో వీటన్నిటిలో నుంచి తీసుకొని వచ్చి వీడి మాటలు నమ్మి చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసి నష్టపోయారు. వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఎక్కడా మాట్లాడకుండా మీరు ఉంటే ఉండండి పోతే పోండి అనే టైప్లో ఇదవటం, లాభాలు నష్టాలు అనేటువంటి సహజం అని చెప్పి, అంటే అసలు లాభాలు ఎక్కడ వచ్చి వచ్చినాయి? రాలేదు కదా, మొత్తం కొలాప్స్ అయిపోయారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని నేనేమన్నా ఎట్లా పడితే అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయమన్నానా? నేను కటవుగానే ఉంటాయి, కానీ మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఏంటి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. తర్వాత ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చెబుతున్నాడు అసలు ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి, రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేయకుండా ట్రేడ్ చేయకూడదు. ఇవన్నీ కనుక మీరు చేశారంటే మీరు సంక్రాంతికి పోతారని ఒకవైపు చెబుతూ, వీడు చేసింది ఏంది, 1,35,00,000 రూపాయలు అసలు అన్బ్యాలెన్స్డ్గా కౌంటర్ ట్రేడ్స్ రకరకాలు చేసేసేసి 1,35,00,000 రూపాయలు అతనే నష్టపోయాడు కదా. మరి 1,35,00,000 రూపాయలు నష్టపోతే అసలు రిస్క్ని ఎట్లా మెయింటైన్ చేశాడు, రివార్డ్ని ఎట్లా మెయింటైన్ చేశాడు? తర్వాత ఒక 40 లక్షల దాకా పోగొట్టాడు కదా. వచ్చినాయి అన్నాడు, 40 లక్షలు పోగొట్టాడు. 40 లక్షలు పోగొట్టితే మరి 40 లక్షలు ఎట్లా పోయినాయి? నీ రిస్క్ అండ్ రివార్డ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా నువ్వు మెయింటైన్ చేస్తూ కరెక్ట్ అయినటువంటి ట్రేడ్స్ అనేటువంటివి తీస్తూ ఉన్నప్పుడు అంత డబ్బు ఒకేసారి పోకూడదు కదా, ఒక నైట్లోనే ఎగిరిపోయింది కదా. అంటే నువ్వు లాట్ సైజులు పెంచుకుంటే నీ రిస్క్ రివార్డ్ని ఎట్లా మెయింటైన్ చేసినట్లు లెక్క. లాట్ సైజుని పెంచుకున్న 1% ఆర్ 2% రిస్క్, ఒక 2%, 3% రివార్డ్ అనే కోణంలో ట్రేడ్ అనేటువంటివి చేయాలి కదా. అదేం చేయకుండా ఇప్పుడు ఇదేదో పెద్ద ట్రేడర్ లాగా, సూపర్ ట్రేడర్ లాగా, ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా రిస్క్ అనేటువంటిది ఉంటుంది, అమ్మోరు తల్లి ఇస్తుంది, అంకాళమ్మ తల్లి ఇస్తుంది అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ లేకుండా ఎలా పడితే అలా ఒక ఫంక్షనింగ్ మెథడ్ అనేటువంటిది లేకుండా తన ఇష్టానుసారంగా ట్రేడ్స్ చేసుకొని పబ్లిక్ మనీని దాదాపుగా 15 కోట్లు పోగొట్టి ఇతను కూడా 2 కోట్లు పోగొట్టి ఇప్పుడు నీతులు అనేటువంటిది పబ్లిక్కి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రేడింగ్ ఇది సంబంధించి చెప్తాను. ఇంతమంది ఇప్పుడు లక్షలు, ఇప్పుడు తమ్నెల్స్ చూడండి, ఇప్పుడు కూడా లక్షలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కోటాను కోట్లు లేవని ఎవడు చెప్పాడు? ఉన్నాయి. తీసుకోవడం చేత కావాలి అంటే నువ్వు ఇంతకుముందు ఇండియన్ మార్కెట్లో 3 సంవత్సరాల నుంచి ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉండి పబ్లిక్ని దోచుకొని పబ్లిక్కి ఫార్ములాలు అమ్మి పబ్లిక్ నుంచి దోచుకోవడం తప్ప, పబ్లిక్ని ముంచడం తప్ప మన వాడు చేసిందంటూ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు అసలు అల్టిమేట్ స్వింగ్ ట్రేడింగ్, మరి స్వింగ్ ట్రేడింగ్ మీద యూట్యూబ్లో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, కంటెంట్ ఉంది. నువ్వు చెప్పు కంటెంట్. నువ్వేదో అద్భుతమైన దాన్ని ఏదో కనిపెట్టాను అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. దాదాపుగా 8 స్ట్రాటజీస్ని బిల్డప్ చేసి ప్రతి ఒక్కదాన్ని నాశనం చేసి పారేసి పబ్లిక్ని సర్వనాశనం చేసి ముంచి పారేసి ఇప్పుడు ఇవన్నీ నీతులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా అంటే చాలా కామెడీగా ఉందన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఇటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మి మోసం అనేటువంటిది పోవద్దు. చాలామంది దాదాపుగా 600 కుటుంబాలు వీడిని నమ్మి రోడ్డును పడ్డాయి. కాబట్టి మరలా మీరు ఇటువంటి వ్యక్తుల్ని నమ్మి మోసపోతే దాని ద్వారా అసలు మీకంటే ఇంకా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు అనమాట. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు తెల్లారేసరికి కోట్ల రూపాయలు అనేటువంటిది రావు. ఒకవేళ అతను కనుక సంపాదించుకుంటే పెద్దగా ఇట్లా రాండి పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి చెప్పరు. ఏమంటున్నాడు? రిస్క్ ఉన్నోళ్ళు ఇప్పుడు చెప్తున్నాడు మీరు అనవసరంగా అప్పులు చేసి ఇట్లా తీసుకొచ్చి పెట్టొద్దని చెప్తున్నాడు. ఇంతకుముందు ఉన్న వాళ్ళని ఏం చెప్పాడు? అప్పులు చేసైనా సరే పెట్టండి, రిటైర్డ్ అయినటువంటి ముసలాళ్ళను కూడా ఇది ఏంది రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బును కూడా పెట్టమని వీడియో చేశాడు ప్రబుద్ధుడు. అది నమ్మి ఒక అతను 12 లక్షలు పెట్టాడు, పోయింది. సో ఇంకా ఎంతమంది పెట్టారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇతను ట్రేడర్ అనేటువంటి వాడు కాదు. ఇతను కేవలం ఆ గాలికి అట్లా కొట్టుకొని వచ్చేసి ఇది ఇప్పుడు సినిమా ఫీల్డ్స్ మిగతా ఫీల్డ్స్ అనేటువంటి చాలా రిస్క్తో రియల్ ఎస్టేట్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ పాలిటిక్స్ కానీ చాలా రిస్క్తో హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ట్రేడింగ్ అనేటువంటిది ట్రేడింగ్ ద్వారా సంపాదించడం చాలా అంటే చాలా డిఫికల్ట్. కానీ ఈజీగా మాటలు చెప్పేసి వీళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా తేలిక. అట్లా బోల్తా కొట్టించి గత 3 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు సంపాదించాడు. అలాగే 2 కోట్ల రూపాయల వరకు పబ్లిక్ నుంచి కాపీ ట్రేడింగ్ అంటూ సంపాదించాడు. కానీ పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని నమ్మేసి చాలా అంటే చాలా మోసపోయారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ సొంతంగా డెవలప్ చేసుకోండి. అతను కోట్లు సంపాదించుకుంటే పర్వాలా, కానీ ఊరకనే డబ్బులు వస్తాయని మీరు ఎప్పుడు నమ్మవద్దు. దానితోడు ఇతను విపరీతంగా టెలిగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నాడంట, మీరు పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రతి గంటకి ఇన్వెస్ట్మెంట్ చేయండి, నేను తక్కువే చెప్పాను కదా, తక్కువ డాలర్సే పెట్టండి, వచ్చేస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి నేను పిచ్చిగా బుక్ చేసేస్తున్నాను అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడంట. సో దానికి టెంప్ట్ అయి పెడతా ఉంటారు డబ్బులు. కాబట్టి టెంప్ట్ అనేటువంటిది వద్దు. స్టాక్ మార్కెట్లో అంత తేలిగ్గా డబ్బులు అనేటువంటివి రావు. సో మీరు మీ డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటూ భవిష్యత్తులోకి ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ ఫ్యామిలీని అందరినీ ఆలోచించి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయండి. ఇటువంటి మాయగాళ్ళు కేవలం వీళ్ళు వ్యాపారస్తులు, వ్యాపారం చేసి ఎదుటి వాళ్ళని బోల్తా కుట్టించి సంపాదించుకోవాలనుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.